చంద్రబాబు నాయుడు గట్టి హెచ్చరిక చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. సార్ వైసీపీకి బీజేపీ సెగ రావణ్పై మల్లగొల్లాడు. ఇది నిన్న ఆయన మాట్లాడాడు, కొడాలి నాని, ఇతరులు కూడా మాట్లాడారు. రావణ్కు ఇది ఎంతవరకు పోయిందంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడిన జనసేన నాయకులు అతనికి నిధులు వస్తున్నాయి ప్రకాష్ రాజుకి అనేదాకా మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళకు ఇది ఒక పెద్ద కొత్త ధర్మ సంకటం అయిపోయింది. ఎప్పుడైతే ఎన్ఐఏ కూడా విజయవాడకు వచ్చి సోదాలు జరిపి ఏదో అక్కడ ఇస్లామిక్, నిజానికి ఇక్కడేమో క్రిస్టియన్, ఇక్కడేమో ఇస్లామిక్. దీన్ని ఇలా కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఇలా పెంచుతుందేమో, ఇక్కడ తాడేపల్లి నుంచి నిధులు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీని వెనక, ఇట్లాంటివన్నీ చెప్తుండటంతో ఇది ఇలా పెరిగితే ఏమవుతుంది నెక్స్ట్? గతంలో కూడా సమస్యలు ఉన్నాయి కదా. రెండోది రావణ్ వీడియోలో అది ఉంది ఇది ఉంది అని ఇవన్నీ కూడా బయటకు వస్తుంటే రేపు పొద్దున వీటన్నిటికి మనం బాధ్యత తీసుకోవాలి కదా అనేది ఒకటి వచ్చినట్టుంది. మూడోది ఇప్పుడు కొడాలి నాని మాట్లాడిన దాంట్లో కూడా ఒక చిన్న ఇది తీసుకొచ్చారు. రావణ్ను దళిత క్రిస్టియన్ను చేసింది తెలుగుదేశం వాళ్ళే అని ఆయన ఒక ఆరోపణ చేశాడు. అతను రావణ్ కాదు బచ్చలకూర జోసెఫ్ అని కోర్టులో కూడా చెప్తూ ఉంటే, కోర్టులో కూడా ఇచ్చిన దాంట్లో ఛార్జ్షీట్లో దాంట్లో కూడా ఉంటే, మీరు ఈ తెలుగుదేశం వాళ్ళు చేసిందంటారేంటి, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటే అతను కాదు అని మీరు ఏమన్నా చెప్తున్నారా అంటే, ప్రతిదీ కూడా ఇక్కడ ఒక సందేహాస్పదం అవుతున్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు కూడా ఈ నిధులు ఏవో ఉన్నాయి, వెనక్కున్నాయి, ప్రేరేపించారు, ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండటం మంచిదని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్టుగా ఉంది. నిన్న కూడా మనం అనుకున్నట్టుగా బీజేపీ సెగ, బీజేపీ ఒత్తిడి ఒకటి ఉంది. మీరు ఈ మత వ్యవహారాల్లో ఎందుకు దిగుతారు, అందుకని విజయసాయి రెడ్డి అయితే ఏకంగా ఉరి తీసేయాలి అనేదాకా ఆయన వెళ్ళారు. ఇప్పుడు ఈ డైమెన్షన్ కొత్తగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వీళ్ళు రంగంలోకి దిగడము. నిన్న బీజేపీ మాధవ్ కూడా అదే వేస్తున్నారా, బీజేపీ మాధవ్ పార్టీ అంటే చంద్రబాబు తుప్పు గొడ్డలు, కట్టెలు గొడ్డలు కూడా పనికిరాని గొడ్డలు మాకు అవసరం లేదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు గొడ్డలు ఇస్తారు, పరశురాముడు గొడ్డలు. ఆ గొడ్డలితో మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీని రాజకీయ సమాజ్ చేసి భూమిలో పాతి పెడతాడని చెప్పి నేను అప్పుడు చెప్పి దానికే కట్టుబడి ఉన్నాం. మాది గొడ్డల పార్టీ, పరశురాముడు గొడ్డలు. అది 2029లో ప్రజలు ఇస్తారు. ఈ కట్టెల కొడత కూడా పనికిరాని తుప్పు గొడ్డలు మాకు అవసరం. దీని ముందే మాట 2 దశల్లో ఆయన మాట్లాడు, ముందు ఇది మాట్లాడు. కాకపోతే ఈయన కొత్త స్లోగన్ ఇచ్చాడు, మాది గొడ్డల పార్టీ, మీది బూడిద పార్టీ అని. సో బూడిద వర్సెస్ బూడిద కూడా లేకుండా చేస్తారు, బూడిద కూడా తీసిపోతారు, కాబట్టి మీరు బూడిద పార్టీ, బూడిద పార్టీకి మేము గుణపాఠం చెప్తాం, మేము అధికారంలోకి వస్తామన్న పద్ధతిలో ఆయన చెప్తున్నారు. కానీ ఎనీవే రాష్ట్రంలో మతపరమైనటువంటి వివాదాలు, కుల మతాల పేర్లు, కులం పేరు కూడా వచ్చింది కదా, రావణ్ ఇది కాదు అది అని వాళ్ళు చెప్తే, అదైతే ఇలా చిత్రించారని వీళ్ళు చెప్తే, ఇంకా కుల మతాల ఉచ్చు ఎంతగా బిగుసుకుపోయిందో ఇక్కడ తెలుస్తుంది. ఈ మధ్యలో ఢిల్లీ నుంచి ఎన్ఐఏ దిగేసరికి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇది వీళ్ళు ఎక్కడెక్కడికి తీసిపోతారు, ఎవరెవరికి ఏమైనా లింకులు పెడతారు, ఎవరెవరు ఏమవుతారు అన్న ఒక ఆందోళన ఆవరించినట్టుగా మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో 1-4 సార్లు మా వాడు కాదు, మీ వాడే అని చెప్తున్నారు. ఇప్పుడు అతని ఖాతా, అతని అకౌంట్స్, ఇవి సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఫ్రీజ్ చేయించటము, ఇవన్నీ జరుగుతున్న కొద్దీ కొంతమంది నిజంగా మామూలు మీడియా వాళ్ళం కాబట్టి బయట వాళ్ళు కూడా ఏమండి వీళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, ఇట్లాంటివి ఒక పెద్ద ఎంక్వైరీ లాగా తయారైపోయింది వాతావరణం. సో ఈ నేపథ్యంలో కొంచెం జాగ్రత్త పడాలి. రెండోది మనం ఎందుకు సనాతన వ్యతిరేకలను ముద్ర వేయించుకోవాలి అన్న ఒక ఆలోచన కూడా. ఇప్పుడు పదే అక్కడి నుంచి సనాతన అంటుంటే, అతన్ని సమర్థిస్తుంటే సనాతనకు వ్యతిరేకం అనేది వస్తే అది మంచిది కాదు కదా అన్నది. కాబట్టి అనేక కారణాల వల్ల చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డి మొదట వీడియో ఆయనే మొదట పెట్టాడు, చాలా వివరంగా ఇవన్నీ పెట్టి పోలీసు రాజ్యం నడుస్తుంది ఇది అన్న పరిస్థితి నుంచి నెమ్మదిగా కొంచెం సపరేట్ అవ్వాలి మనం దీని నుంచి అనేదానికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. మాధవ్ చెప్పేది కూడా చూసిన తర్వాత, మాధవ్ అధికారం పదవి చేపట్టి ఏడాది అయిందంట. నిన్న ఆయన ఉత్సవం అది చేసుకున్నారు. నిజానికి కొంచెం లేమ్ డక్ అంటారే, కొంచెం మందకొడిగా ఉంది మాధవ్ హయాంలోనే అభిప్రాయం ఉన్నప్పటికీ నిన్న మటుగా ఆయన తీవ్ర స్థాయిలోనే ఇవన్నీ కూడా మాట్లాడారు. నిధులు అందుతున్నాయని మా దగ్గర సమాచారం ఉంది, వీటన్నిటిని మేము చేస్తామని. రావణ్ మీద పెట్టిన ఛార్జ్ దాంట్లో కూడా ఎట్ టు బి ఐడెంటిఫైడ్
సోర్సెస్ అన్నారు కదా, ఈ ఎట్ టు బి ఐడెంటిఫైడ్ అన్న సోర్సెస్ ఇది ఎక్కడికి తీసిపోతారు, ఏం జరుగుతుంది అన్న ఒక ఆందోళన కూడా. ఎందుకంటే ఇప్పటికే రకరకాల కేసులు, వీళ్ళ ఖాతాలు నిధులన్నీ అక్కడ ఉన్నాయి.